హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నెత్తళ్ళు ఎగురు చేస్తున్నాను. నెత్తళ్ళు ఎగురికి కావాల్సినవి నెత్తళ్ళు, గుడ్లు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, మసాలా. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. వేసుకోవాలి గుడ్లు వేసుకొని వేయించుకోవాలి. గుడ్లు బాగా వేయించుకోవాలి. గుడ్లు బాగా వేయించుకున్నాక పక్క తీసుకోవాలి. నెత్తలు వేసుకుని వేయించుకోవాలి. నెత్తలు బాగా వేయించుకుంటే కూర టేస్ట్గా ఉంటుంది. ఇంకా ప్లేట్లో తీసుకోవాలి. పచ్చిమిరకాయలు వేసుకుని వేయించుకోవాలి. పచ్చిమిరకాయలు వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేయాలంటే పుచ్చుకోండి. ఉల్లిపాయ మగ్గాలంటే కళ్ళుప్పు వేసుకోవాలి. కళ్ళుప్పు వేసుకుని బాగా మగ్గబెట్టుకోవాలి. మధ్యలో ఒకసారి ఉల్లిపాయలు కలుపుకుంటూ ఉండాలి. ఉల్లిపాయ వేయించుకున్నాక మసాలా వేసుకోవాలి. కలుపుకోవాలి. ఉల్లిపాయ మసాలా బాగా వేయించుకున్నాక నెత్తలు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఉన్నాక కారం 2 స్పూన్లు కారం వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది అన్నమాట. కలుపుకోవాలి. కలుపుకున్నాక వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక 10 నిమిషాలు బాగా ఉడకబెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకుంటే బాగుంటుంది. ఉప్పు కారం చూసుకొని ఒకసారి ఉప్పు కారం చూసుకొని సరిపోయిందో లేదో. ఉప్పు కారం అన్నీ సరిపోయింది. కూర దగ్గరికి అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఇలా కలుపుకుంటే ఇలాగా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.